హాయ్ అండి, మన టెర్రస్ మీద ఎప్పటి నుంచో పాట్ స్టాండ్స్ చేయించాలనుకుంటున్నాను. అది రీసెంట్గానే కుదిరిందండి. అవి ఎలా చేయించానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే సెకండ్ టైం డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ కూడా ఉందండి. అవి కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీటితో పాటు కొన్ని ఆకుకూరలు కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. నేను మా టెర్రస్ మీద స్టాండ్స్ చేయకముందు సింపుల్గా స్టార్ట్ చేశానండి. ఈ విధంగా రాళ్ళు పెట్టి ఇట్లా తడికలు కానీ చెక్కలు పెట్టి పెట్టేది. దీనివల్ల వాటర్ స్టాగ్నేట్ అయిపోయి క్లీనింగ్ కూడా చాలా ఇబ్బందిగా అనిపించేదండి. ఇంతకుముందు మా గార్డెన్ అరేంజ్ చేసిన విధానం ఇది, కానీ ఇది నాకు నచ్చేది లేదు. ఎప్పుడెప్పుడు స్టాండ్స్ చేయించి నీట్గా అరేంజ్ చేయాలని అనుకుంటున్నాను, కానీ అది ఇప్పుడే కుదిరింది నాకు. అందువల్ల టెర్రస్ గార్డెన్ ఆల్రెడీ మెయింటెనెన్స్ చేసేవాళ్ళకి కానీ లేదా కొత్తగా బిగినర్స్కి కానీ ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మా టెర్రస్ మీద పాట్స్ పెట్టేదానికి నేను స్టాండ్స్ చేయించాలని 3 years నుంచి ట్రై చేస్తున్నానండి. కానీ బయట నాకు చాలా కాస్ట్ అనిపించింది. ఆన్లైన్లో బయట దొరికే వాటితో చూస్తే ఇది రీజనబుల్గానే అనిపించిందండి నాకు. సో నాకుండే ప్లేస్ తగ్గట్టు ఈ స్టాండ్స్ నేను ఫ్యాబ్రికేట్ చేయించుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్న పైపులు లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి టెర్రస్ మీద లోడ్ కూడా ఎక్కువ పడదండి. కాబట్టి ఈ స్టాండ్స్ కోసం నేను GI స్క్వేర్ పైప్స్ని సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ GI పైప్స్ పర్ కేజీ 90 రూపీస్ పడింది. ఈచ్ పైప్ 20 feet లెంత్ ఉందండి. వీటి కోసం టోటల్గా 8 పైప్స్ తీసుకున్నానండి. వీటి కోసం నేను ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం అసలు వేస్టేజే లేకుండా 11 స్టాండ్స్ వచ్చాయండి. ఇవి కాకుండా ఇంకా యాడ్ ఆన్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం నేను 20 feet 6 mm స్క్వేర్ పైప్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ స్టాండ్స్కి నేను తీసుకున్న మెజర్మెంట్స్ 3/1 తీసుకున్నాను. వీటికి రస్ట్ పట్టుకుంటే పెయింటింగ్ అయితే మేమే చేసుకున్నాము. ఈ స్టాండ్స్ అరేంజ్ చేసిన తర్వాత గార్డెన్ లుక్ కూడా చాలా నీట్గా ఉందండి. అంతేకాకుండా క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనిపిస్తుంది నాకు. స్టాండ్స్ పెట్టిన తర్వాత వర్షాకాలంలో వాటర్ స్టాగ్నేషన్ కూడా లేకుండా ఉందండి. మీరే చూస్తున్నారు కదండి ఇంతకుముందుకి ఇప్పటికి తేడా ఎంత బాగుందో. నెక్స్ట్ క్రీపర్స్ కోసం పందిర్లు కూడా అరేంజ్ చేయాలనుకుంటున్నానండి. అవి నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాను. సో టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి పాట్ స్టాండింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మనం టెర్రస్ గార్డెనింగ్ చేయాలంటే వాటర్ ప్రూఫింగ్ కూడా ఖచ్చితంగా చేయించాలి. నేను ఆల్రెడీ చేయించేస్తున్నాను. ఇలాంటి కేర్లు తీసుకొని మనం టెర్రస్ గార్డెనింగ్ చేసామనుకోండి, మనకి బిల్డింగ్ డ్యామేజ్ కాకుండా చాలా సేఫ్గా ఉంటుంది. అంతేకాకుండా ఇవి లైట్ వెయిట్ స్టాండ్స్ కాబట్టి చాలా ఈజీగా ఉండేయండి క్యారీ చేసేదానికి కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఇయర్ సెకండ్ టైం డ్రాగన్ ఫ్రూట్స్ కొన్ని ఆకుకూరలు హార్వెస్ట్ చేశాను. అవి కూడా చూద్దాము. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి ఎలా కేర్ తీసుకుంటే ఇన్ని కాయలు వస్తాయో మీకు వీడియో కూడా చేస్తున్నాను. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియో కూడా చూడొచ్చు. ఈ ఫ్రూట్స్ లాస్ట్ హార్వెస్ట్ కన్నా ఈసారి ఇంకా మంచి సైజ్ వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా స్వీట్గా చాలా బాగున్నాయి. అలాగే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ చూసేదానికి చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉంటాయి. ఇవన్నీ హార్వెస్ట్ చేయట్లేదండి, కొన్ని అలాగే ఉంచేస్తున్నాయి వినాయక చవితికని.
వినాయకుడికి నైవేద్యంగా పెట్టమని మా వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ షేర్ చేశానండి. కొన్ని ఫ్రూట్స్ అయితే దోరగా ఉన్నాయండి, మాగలేదు. అలా ఉండే వాటిని హార్వెస్ట్ చేయకుండా అలాగే వదిలేసాను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదండి, ఈ ప్లాంట్ నర్సరీ నుంచి చాలా ఇష్టంగా తీసుకొచ్చానని. మన టెర్రస్ మీద ఇన్ని ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కోరుకున్నట్టు ఎక్కువగానే హార్వెస్ట్ కూడా చేస్తున్నాను. వస్తుందా? చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత సైజు మంచిగా ఉన్నాయి కదా. ఇవైతే హార్వెస్ట్ చేశానండి, కొన్ని ఉంచేసాను అలాగే. ఈ వీడియో ఈవినింగ్ చేసామండి, అందువల్ల సన్నజాజులు కూడా రెడీగా ఉన్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇవి ఇంతకుముందు అయితే ఎక్కువ పూసేదండి, ఇప్పుడు చాలా వరకు తగ్గాయి, నార్మల్గానే పూస్తున్నాయి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు సన్నజాజులు అయితే ఇవి వచ్చాయండి. ఇవి దేవుడు పూజ కోసం మాల కట్టి పెడతాను, లేదంటే అష్టోత్తర శతనామాలకు వాడుకుంటాను. ఈ ప్లాంట్ వేసి సుమారుగా 18 years అవుతుందండి. వంకాయలు, బెండకాయలు ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం స్టార్ట్ అవుతున్నాయి. మేము ఎక్కువగా తినే వెజిటబుల్సే నేను ఎక్కువ పాట్స్లో వేసుకుంటానండి. ఇవి కొత్తగా వేసిన ప్లాంట్స్ అండి, అందుకని ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వస్తున్నాయి. నెక్స్ట్ నేను వంగ, బెండ, కొన్ని క్రీపర్స్ లాంటివి ఎక్కువగా కాయలు కాయాలంటే 3G కటింగ్ కూడా చేస్తానండి. ఈ 3G కటింగ్ ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియో చేసి చెప్తాను. ఇవన్నీ బేబీ ప్లాంట్స్ అండి, ఇంకా కొంచెం టైం పడుతుంది బాగా కాయాలంటే. అలాగే వంగ, బెండ లాంటి కొన్ని వెజిటబుల్ ప్లాంట్స్కి మనం ఆకులు ఎక్కువగా లేకుండా కట్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల సాయిల్లో ఉండే ఎనర్జీ అంతా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా ఆకులు ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఆకులు వెనక భాగాల నుంచి పెస్ట్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అందువల్ల మనము అప్పుడప్పుడు ఇలా ఆకులను కూడా కట్ చేసుకుంటూ ఉండాలి. ఈ కట్ చేసిన ఆకులన్నీ వేస్ట్ చేయకుండా డ్రై చేసి కంపోస్ట్లో కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఆకుకూరలు కూడా వచ్చున్నాయండి, వాటిని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇది పాలకూర అండి, పాలకూర హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ 100 rupees టబ్లో 5 plants పెట్టానండి, బాగా హెల్తీగా వచ్చింది. ఇలా ఆకుకూరలు అయితే బిగినర్స్ కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇప్పుడు పాత సూట్ కేసులో పనగంటి కూర కాడలు గుచ్చాను, అవి కూడా చాలా బాగా వచ్చాయి హెల్దీగా. అవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు. ఇలా ఆకుకూరలకైతే అసలు మనం కేర్ ఏం తీసుకోవట్లేదండి, చాలా ఈజీగా గ్రోత్ అవుతాయి. ఇలా మనం ఇంట్లో పండించుకున్న కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్దీ కూడాను. అంతేకాకుండా ఇవి త్వరగా కూడా కుక్ అయిపోతాయి. నెక్స్ట్ వీటితో పాటు కొన్ని దోసకాయలు, వంకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నానండి ఇప్పుడు. ఇవి చిన్న దోసకాయలు వచ్చాయండి, ఇంట్లో ఆర్గానిక్గా పండించిన దోసకాయలు కదా, ఇవి వెజిటబుల్ జ్యూస్లోకి యాడ్ చేసేస్తాను. మన గ్రూప్లో ఎవరికైనా స్టాండ్స్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు కాల్ చేయండి. వెల్డింగ్ చేసే షమీర్ నెంబర్ ఇస్తానండి, తను కొంచెం రీజనబుల్గానే చేస్తాడు. అతను ఫ్రీగా ఉన్నాడంట, ఏమన్నా వర్క్ ఉంటే చెప్పమన్నాడు, అందువల్ల మీకు చెప్తున్నాను. ఈ వీడియో బిగినర్స్ కానీ పాత వాళ్ళకి కానీ యూస్ఫుల్గా ఉంటుందని చేశానండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్గా ఈరోజు వచ్చిన హార్వెస్ట్ అండి ఇవన్నీ. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా.